ఆగస్టు 8 చరిత్రలో ఈరోజు 1942 ఆగస్టు 8న ముంబైలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ముంబై సదస్సులో గాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించారు. ఈ ప్రతిపాదననే వార్తా ప్రతిపాదన అని కూడా అంటారు. ఈ తీర్మానంలో భారతదేశంలో బ్రిటిష్ పాలనను అంతం చేసి స్వాతంత్ర్యం సాధించి ప్రజాస్వామ్యాన్ని స్థాపించాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. ఆ తర్వాత ఈ ఉద్యమం ఆగస్టు 9, 1942 నుండి ప్రారంభమైంది. అదే సమయంలో గాంధీ ఈ ఉద్యమంలో డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు. అంటే ఈ ఉద్యమం ద్వారా మనం స్వాతంత్ర్యం పొందుతాం లేదా ప్రాణత్యాగం చేస్తాం. ఈ నినాదం ప్రతి భారతీయుణ్ణి ప్రభావితం చేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు ర్యాలీలు నిర్వహించి నిరసనలు ప్రారంభించారు. ఆ మరుసటి రోజే దాదాపు కాంగ్రెస్ నేతలందరినీ అరెస్టు చేసి వేరువేరు జైళ్లలో ఉంచారు. బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని నిషేధించింది. గాంధీని కూడా పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్ లో బంధించారు. దేశవ్యాప్తంగా సమ్మెలు, నిరసనలు ప్రారంభమయ్యాయి. ఉద్యమాన్ని అణిచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కఠిన చర్యలు తీసుకుంది. దీని కారణంగా భారతీయుల కోపం పెరిగింది. చాలా చోట్ల ఉద్యమం హింసాత్మకంగా మారింది. అయితే ఈ ఉద్యమం ద్వారా భారతీయులకు స్వాతంత్ర్యం రానప్పటికీ ఇది బ్రిటిష్ ప్రభుత్వ పునాదిని కదిలించింది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన సంగతి తెలిసిందే. సిద్ధేశ్వరీదేవి 1908 ఆగస్టు 8న వారణాసిలో జన్మించారు. సిద్ధేశ్వరీదేవి భారతదేశంలోని ప్రసిద్ధ శాస్త్రీయ గాయని. ఆమె తండ్రి శ్రీశ్యామ్, తల్లి శ్రీమతి చందా అలియాస్ శ్యామ. సిద్ధేశ్వరి 7.5 వయసులో తల్లి మరణించింది. దానితో ఆమె ప్రముఖ గాయని మరియు నర్తకి అయిన ఆమె అమ్మమ్మ మైనాబాయి దగ్గర పెరిగింది. సిద్ధేశ్వరీదేవి చిన్ననాటి పేరు గోనో. ప్రఖ్యాత పండితుడు, జ్యోతిష్యుడు పండిట్ మహాదేవ్ ప్రసాద్ మిశ్రా ఆమెకు సిద్ధేశ్వరీదేవి అని పేరు పెట్టారు. సిద్ధేశ్వరీదేవి ఖాయల్, తుమ్రి, దాద్రా, చైతి, కజ్రీ పాటలు పాడటంలో చాలా ప్రవీణురాలు. ఆమె గానానికి 1966లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. సిద్ధేశ్వరీదేవి మార్చి 17, 1977న మరణించారు. ఆమె మరణానంతరం ఆమె జ్ఞాపకార్థం సిద్ధేశ్వరీదేవి సంగీత అకాడమీని స్థాపించారు. ప్రతి సంవత్సరం సంగీత ఉత్సవాన్ని నిర్వహించి సీనియర్ సంగీత అభ్యాసకులను ఈ అకాడమీ సత్కరిస్తుంది. 1876 ఆగస్టు 8న థామస్ ఆల్వా ఎడిసన్ మిమియోగ్రాఫ్ కోసం పేటెంట్ పొందారు. మిమియోగ్రాఫ్ మెషిన్ అనేది డూప్లికేటర్ మెషిన్. ఈ రోజు ఫోటో కాపీ మెషిన్ అని పిలువబడే దాని మాదిరిగానే ఈ మిమియోగ్రాఫ్ పనిచేస్తుంది. థామస్ ఎడిసన్ ఒక అమెరికన్ ఆవిష్కర్త, వ్యాపారవేత్త. అతని పేరు మీద 1000కి పైగా పేటెంట్లు నమోదయ్యాయి. అతను విద్యుత్ ఉత్పత్తి, మాస్ కమ్యూనికేషన్, సౌండ్ రికార్డింగ్, సినిమా వంటి రంగాలలో అనేక పరికరాలను అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణలో ఫోనోగ్రాఫ్, మోషన్ పిక్చర్ కెమెరా, ఇంకా ఎలక్ట్రిక్ లైట్ బల్బు మొదలైనవి ఉన్నాయి. 1908 ఆగస్టు 8న రైట్ బ్రదర్స్ మొదటిసారిగా ఫ్రాన్స్ లో విమానాన్ని బహిరంగంగా ప్రదర్శించారు. 1903 డిసెంబర్ 7న రైట్ బ్రదర్స్ తొలిసారిగా తమ విమానాన్ని ఆకాశంలో విజయవంతంగా ఎగరవేశారు. ఆ తర్వాత అనేక యూరోపియన్ దేశాలు ఈ వాదనను విశ్వసించడానికి నిరాకరించాయి. వీటిలో ఫ్రాన్స్ అగ్రగామిగా నిలిచింది. రైట్ బ్రదర్స్ ప్రజలను నమ్మించడానికి సాధారణ ప్రజల ముందు విమానాన్ని ఎగరవేయాలని నిర్ణయించుకున్నారు. ఆపై 1908 ఆగస్టు 8న రైట్ బ్రదర్స్ ఫ్రాన్స్ లో ప్రజల ముందు విమానాన్ని నడిపారు. రైట్ బ్రదర్స్ 1 నిమిషం 45 సెకండ్ల పాటు ఆకాశంలో విమానాన్ని నడిపిన తర్వాత యూరప్ అంతటా ప్రసిద్ధి చెందారు. తర్వాత వారిద్దరూ యూరప్ అంతటా 200 కంటే ఎక్కువ సార్లు తమ విమానాలను సామాన్య ప్రజల ముందు నడిపారు. ఓర్విల్ రైట్ అండ్ విల్బర్ రైట్ అనే 2 అమెరికన్ సోదరులు వారు ప్రపంచంలోనే మొట్టమొదటి విజయవంతమైన విమానాన్ని నిర్మించి దానిని ఎగరవేసిన ఘనత పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరూ రైట్ బ్రదర్స్ గా పేరు తెచ్చుకున్నారు. 1974 ఆగస్టు 8న రిచర్డ్ నిక్సన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రిచర్డ్ నిక్సన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 37వ అధ్యక్షుడు. అమెరికా చరిత్రలో తన పదవికి రాజీనామా చేసిన ఏకైక అధ్యక్షుడు ఆయనే. రిచర్డ్ నిక్సన్ వాటర్గేట్ కుంభకోణంలో ప్రమేయం కారణంగా రాజీనామా చేశారు.
వాటర్ గేట్ కుంభకోణం ఒక రాజకీయ కుంభకోణం. 1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు వాటర్ గేట్ అనే భవనంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. ప్రత్యర్థి పార్టీ నుండి సమాచారాన్ని దొంగిలించడం దీని ఉద్దేశం. ఈ ఘటన తర్వాత నిక్సన్ పరిపాలన ఈ విషయాన్ని దాచడానికి ప్రయత్నించింది. అయితే నిక్సన్ ఇంకా అతని బృందం న్యాయ ప్రక్రియను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు వెలుగులోకి రావడంతో అది పెద్ద వివాదంగా మారింది. ఈ కుంభకోణం కారణంగా నిక్సన్ అభిశంసనను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి 1974 ఆగస్టు 8న తన రాజీనామాని ప్రకటించిన తరువాత ఆగస్టు 9న రాజీనామా చేశారు. 1963 ఆగస్టు 8న బ్రిటిష్ చరిత్రలో అతిపెద్ద రైలు దోపిడీ జరిగింది. దీనిని ది గ్రేట్ ట్రైన్ రాబరీ అంటారు. ఆగస్టు 7, 1963న రాయల్ మెయిల్ అనే బ్రిటిష్ రైలు రాత్రి 7 గంటలకు గ్లాస్గో నుండి లండన్కు బయలుదేరింది. ఇది మెయిల్ తీసుకువెళ్తున్న రైలు. ఇందులో 72 మంది పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ ఉద్యోగులు రైల్లోనే మెయిల్ను క్రమబద్ధీకరించే పనిని చేసేవారు. దాదాపు 12 గంటల తర్వాత రైలు ఉదయం లండన్ చేరుకోవలసి ఉంది. ఈ రైల్లో మొత్తం 12 బోగీలు ఉన్నాయి. ఇంజన్ వెనుక హై వాల్యూ ప్యాకేజీల కోచ్ ఉంది. ఇందులో దాదాపు 300 మిలియన్ పౌండ్లు ఉన్నాయి. అంటే నేటికి దాదాపు 300 కోట్లు. దుండగులు రైల్వే సిగ్నల్ను మార్చి రైలును ఆపి ప్రయాణికులను క్యూలో నిలబెట్టి తుపాకులతో దోచుకున్నట్లు సమాచారం. దుండగులు ఇంజన్ను కూడా దొంగిలించి రైల్వే లైన్పై వదిలి గుర్రంపై పారిపోయారు. ఈ దోపిడీకి దుండగులు ఎలాంటి ఆయుధాలను ఉపయోగించలేదు.